హాయ్ అండి. మనం ఇంతకుముందు కోడింగ్, డీకోడింగ్ గురించి చెప్పుకున్నాం కదా. అందులోని ఫస్ట్ లెటర్ కోడింగ్ గురించి చెప్పుకున్నాము. ఆ లెటర్ కోడింగ్లో మళ్ళీ 6 మోడల్స్ ఉంటాయి. అందులోని 3 మోడల్స్ చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు 3 మోడల్స్ చెప్తానండి. ఇప్పుడు మనం 4th మోడల్ గురించి చెప్పుకుందాం. అదేంటి అంతర్గత మార్పు అంటే ఇందులోనే మార్పు ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఈ వర్డ్ ఇచ్చారు కదా, దీన్ని కోడ్ చేస్తే ఈ వర్డ్ వచ్చిందండి. మనం ఇప్పుడు కోడింగ్ని ఎలా రాస్తారని ఇచ్చారు. అయితే నేను ఇక్కడ చూడండి, ఇందులోనే అంతర్గతంగా మార్పు ఉంటుంది. మనం ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇక్కడ ఉంది కదా, ఈ వర్డ్కి ఇందులోనే మార్పు ఉంది చూడండి. అయితే నేను గుర్తుండడం కోసం సింబల్స్ వేసుకున్నా, నెంబర్స్ రాసుకున్నా. 1 అంటే నార్మల్గా నేను గుర్తుండడం కోసం ఈ నెంబర్స్ రాసుకున్నానండి. 1 Qకి 2 3 4 5 6. ఇక్కడ మార్పు చూడండి, 4 అనేది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఎస్ అనేది ఇక్కడ వచ్చింది. అయితే క్యూకి క్యూ ఉంది, యూకి యూ ఉంది, మళ్ళీ ఆర్ అనేది ఇక్కడ వచ్చింది, ఈ అనేది ఇక్కడ వచ్చింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంది 1 2 3 కోడింగ్కి రాసుకుంటున్నా. ఇప్పుడు కోడింగ్ని ఎలా రాస్తామని అన్నారు కదా, 5 6. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 అనేది ఇక్కడ ఫస్ట్ ప్లేస్కి వచ్చిందండి. 4 I O D, దీనికి మళ్ళీ కింద C, G అనేది ఇక్కడ వచ్చింది. 6th ప్లేస్ ఇక్కడ మార్పు వచ్చింది కదా, దీనిగా చూడండి. G అనేది 6 అనేది ఇక్కడ వచ్చింది. నేను ఇది గుర్తుండడం కోసం నెంబర్ రాసుకున్నాను అండి. ఎస్ అంటే 19, Q అంటే 17 అని చెప్పి మళ్ళీ ఇక్కడ 1 2 రాసిన అనుకున్నారు. అంటే నాకు ఈ వర్డ్ గుర్తుండడం కోసం, ఈ మార్పు అనేది గుర్తుండడం కోసం ఈ నెంబర్స్ వేసుకున్నా. ఇక్కడ చూడండి 6 G ఇక్కడ వచ్చింది, 5 ఇక్కడ వచ్చింది. మొత్తం దీనికి వర్డ్ ఏమొచ్చింది, I O D C I O D C G N అయిపోయిందా. నెక్స్ట్ అంతర్గత మార్పుల్లోని మనకి 4th మోడల్ అయిపోయింది, లెటర్ రైటింగ్లోని. నెక్స్ట్ 5th మోడల్ అండి, వ్యతిరేక దిశ క్రమ పరీక్ష. ఇక్కడ ఈ వర్డ్ను ఆపోజిట్ అండి. ఇప్పుడు ఇక్కడ షార్టన్ అని ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంది, దీనికి ఇట్లా ఆపోజిట్గా అంటే ఇక్కడ రాస్తే, దీనికి రివర్స్గా రాసుకుంటే NRUTAS కదా. మనం ఇప్పుడు సిస్టమ్ నేమ్ రాసుకుందాం, SYST. ఈ వ్యతిరేక దిశ అని పేర్లోనే ఉంది కదా, అంటే దీనికి వ్యతిరేకంగా రాసిరు. మనం ఇప్పుడు దీన్ని కూడా అలాగే రాసుకోవాలి, సిస్టమ్ దీనికి ఆపోజిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడ వచ్చింది, METSYS. దీనికి వాడింది METSYS. వ్యతిరేక దిశ రాస్తే ఈ వర్డ్ వచ్చిందండి. నెక్స్ట్ మోడల్ 6 ఏంది, ప్రత్యక్ష అక్షర కోడింగ్. అంటే ఇందులో ఈ అక్షరంతోనే కోడ్ చేయబడుతుందండి, ఇందులోనే డైరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఈ టీచర్ను కోడ్ చేస్తే ఈ వర్డ్ వచ్చింది కదా, మళ్ళీ దీన్ని కోడ్ ప్రకారం హార్ట్ని ఏమని రాస్తారని ఇచ్చారు కదా. అయితే మనం ఇక్కడ టీచర్ అన్నప్పుడు టీకి ఎల్ ఉంది, ఈకి ఎం ఉంది, ఏకి కే ఉంది, జేకి సి ఉంది, హెచ్కి ఎన్ ఉంది, ఈకి ఎం ఉంది, ఆర్కి పి ఉంది కదా. అయితే ఇక్కడ హెచ్కి ఏముంది, ప్రత్యక్ష అక్షరం అంటే ఇందులోనే అక్షరం డైరెక్ట్ ఉంటుంది. హెచ్కి ఏముంది, ఎన్ ఉంది, ఈకి ఏముంది, ఎం ఉంది, ఏకి ఏముంది, కే ఉంది, ఆర్కి ఏముంది, పి ఉంది,
టీకి ఏముంది? ఎల్ ఉంది. ఏమొచ్చింది వాడు? ఎన్ కేపిఎల్ అయిపోయిందండి. మనకిప్పుడు కోడింగ్ డీకోడింగ్లోని లెటర్ కోడింగ్లో అక్షర కోడింగ్లోని మొత్తం 6 మోడల్స్ ఉన్నాయి కదా. నేను 6 మోడల్స్లో దాని నుంచి ఒక్కొక్క మోడల్ గురించి చెప్పానండి. ఈ రోజుకి 6 మోడల్స్ కంప్లీట్ అయినాయి. లెటర్ కోడింగ్ కంప్లీట్ అయిందండి. మీకు అర్థమైతే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.